రాత్రి పగలు మనం కష్టపడ్డాక మన బిడ్డలు కాస్త కంఫర్టబుల్గా ఉండాలి అని కోరుకుంటాం. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అట్లాంటి కంఫర్టబుల్ తన బిడ్డకి ఇవ్వడం కోసమే జగన్తో శత్రుత్వం పెంచుతున్నట్టు కనబడుతోంది. జగన్ గురించి విష ప్రచారాన్ని డే 1 నుంచి ప్రారంభించి నిరంతరం అదే జపం చేస్తున్నారు ఆయన. వివేకానంద రెడ్డిని మర్డర్ చేసేసాడు. ఎందుకు మర్డర్ చేయాలి అంటే మేము చెప్పాం కదా, మా పత్రికలు చెప్తున్నాయి కదా, వాళ్ళ అమ్మాయితో కూడా చెప్పించాం కదా. తర్వాత ముందులేంది ఏమని టికెట్ గురించి, ఆయనకి టికెట్ ఇచ్చేది జగను, టికెట్ ఇచ్చేవాడు జగన్ అయితే టికెట్ ఇవ్వనమనే తర్వాత ఇంకెందుకు చంపాలి? ప్రాక్టికల్గా టికెట్ నేను నీకు ఇవ్వను అని చెప్పేశాడు, అవినాష్ రెడ్డికి ఇచ్చేశాడు, అవినాష్ రెడ్డిని గెలిపించిపో అని చెప్పేశాడు. అయినా సరే పార్టీ మీద ఆయన పెత్తనం జలాయిస్తాడేమో అన్న ఉద్దేశంతో చంపేశాడు అనేటటువంటిది ఏమన్నా బేస్ ఉన్నటువంటి అంశమా అంటే అవునా కాకపోయినా సరే చెయ్యాలి. సరే దాని చుట్టూ అల్లడం జరిగింది. అటు షర్మిలకు కావచ్చు, సునీతకు కావచ్చు ఆస్తుల పరమైనటువంటి వివాదం ఉన్నాయి. జగన్ ఏదైతే వివేకానంద రెడ్డి నుంచి రాయించుకోవాల్సినటువంటి ఆస్తుల మధ్యలో ఆగిపోవడం, అది రాయమన్నంతో సునీతకు ఆగ్రహమైంది. తను సంపాదించిన ఆస్తుల్లో వాటా ఇవ్వమంటే ఇవ్వనన్నాడని చెప్పి షర్మిలకు ఆగ్రహమైంది. వాళ్ళు ఆ శవాన్ని అడ్డు పెట్టుకునే రాజకీయం చేస్తున్నారు. జగన్ అందులో పావయ్యాడు, అధికారాన్ని కోల్పోయాడు. ఇప్పుడు అదొక వైపుని రైట్ చేస్తున్నారు. రెండో పక్కన వచ్చేటప్పటికి సింగయ్య కేసుకి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు గారి కార్యక్రమం ఏంటి? సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండింటి పట్టాల మీదకి ఎక్కించాం, ఏడాది పాలన అద్భుతంగా సాగుతోంది, లేదా ఏడాది పాలనలో గాడిని పెట్టాం, లేదా ఏడాది పాలన బాగుంది. ఇది ఏం చేశామో ప్రజలకి చెప్పి ప్రజల చేతన వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికే కదా కార్యక్రమం. కానీ అక్కడికి వెళ్ళి జగన్ అట్లాంటోడు, జగన్ ఇట్లాంటోడు, అట్లాంటోడు ఈ రాష్ట్రానికి ఉండడానికి వీల్లేదు అనే స్పీచెస్ ఇస్తున్నారు. వెళ్ళింది ఎలక్షన్ కోసమా? కాదు కదా. రాష్ట్రాన్ని ఈ పాయింట్లన్నీ చెప్పినే కదా ఎలక్షన్స్ ముందు వెళ్ళింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు కదా, ఇదిగో అప్పుడు మేము ఈ హామీలు ఇచ్చాం, ఇన్ని అమలు చేసాం, ఇంకా ఇన్ని అమలు చేయాలి, ఇంత ఆర్థిక పరిస్థితి ఉంది, అప్పుడు నేను 14 లక్షల కోట్లు ఉన్నప్పుడు కూడా చెప్పాను చేస్తానని, కానీ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఈ ప్రాబ్లమ్స్ అనేది కన్విన్స్ చేయాలి కదా. కన్విన్స్ చేయడం కంటే కూడా సంక్షేమ పథకాల విషయంలో కన్ఫ్యూజ్ చేస్తూ రాజకీయ ఎజెండాతో నడుస్తున్నారు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే జగన్ తెలుగుదేశానికి ఓటేయడం ఎందుకు వేయాలి అంటే తను చేసిన సంక్షేమం మీద కాదు, కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటుంది నిలబెట్టుకోలేదు అన్న పాయింట్ల మీద కాదు, పాలన మంచా చెడు అన్న దాని మీద కాదు. జగన్ అనేటటువంటి వ్యక్తి వస్తే మీరు నాశనం అయిపోతారు, జగన్ మంచోడు కాదు కాబట్టి మాకు ఓటేయండి, అందుకని మేము మంచోళ్ళం అనుకోండి. ఇది కాన్సెప్ట్ని జనంలోకి జాగ్రత్తగా చంద్రబాబు తీసుకెళ్తుంటే అదే అంశాన్ని ఇక్కడ వాళ్ళ మీడియా కూడా తీసుకెళ్తుంది. ప్రస్తుతం ఆంధ్రలో జరుగుతున్నటువంటి గేమ్ అదే.